హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ రైస్ ఎప్పుడూ చేసుకునేలా మష్రూమ్ పులావ్, మష్రూమ్ బిర్యానీ కాకుండా ఈరోజు మనం జాస్మిన్ రైస్తో మష్రూమ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, మష్రూమ్స్, క్యారెట్, జుగిని తీసుకున్నాను ఇక్కడ నేను. అది లేని పక్షాన క్యాప్సికమ్ కూడా వాడుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో సాట్ చేసుకుంటూ 50% వరకు వెజిటేబుల్స్ అన్నీ మగ్గినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మన ఈ రైస్కి ఫ్లేవర్స్ కోసం ఒక టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పౌడర్ తీసుకున్నాను. అవి లేని పక్షాన మీరు అల్లం వెల్లుల్లి దంచుకొని కూడా వేసుకోండి. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకొని మరొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ముందుగా నానబెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ జాస్మిన్ రైస్ తీసుకున్నాను ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో లేకపోతే మనం ఎప్పుడు యూజ్ చేసే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. జాస్మిన్ రైస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ స్టికీనెస్, అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది. ఈ రైస్ని ఎక్కువగా మన ఏషియన్ కంట్రీస్, కొరియన్, జపనీస్ బాగా యూజ్ చేస్తారు. 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ తీసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు మూత పెట్టి రైస్ని ఉడికించుకుందాము. ఈ మష్రూమ్ రైస్కి స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేసేది ఏదన్నా ఉంది అంటే అది జాస్మిన్ రైసే. చూసారా, రైస్ కుక్ అయ్యాక ఇలా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. దీనికి సైడ్ డిష్గా మనం ఏదన్నా వెజ్ కర్రీ కానీ, లేదు అంటే నేను ఇక్కడ చికెన్ 65తో పేరప్ చేశాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.